రోజున సోమవారం రోజున జరుగుతున్నటువంటి శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో రాత్రి 10:52 నుంచి 12:48 వరకు వ్యాప్తిగా చూడామణి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి చంద్రగ్రహణం మనకి రాబోతోంది. ఆ రోజున ఉన్నటువంటి విషయంలో మీన, మేష, సింహ, వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితంగాను, వృషభ, కర్కాటక, కన్యా, ధనుస్సు రాశుల వారికి మధ్యమ ఫలంగాను, మిథున, తుల, మకర, కుంభరాశి వారికి అధమ ఫలితంగాను ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. అనగా ముఖ్యంగా మకర రాశి వారికి ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. శ్రవణ నక్షత్రంలో ఈ గ్రహణం వస్తున్నందువల్ల మకర రాశి వారు, తులారాశి వారు, ధనుసు రాశి వారు దాదాపుగా ఈ 3 రాశుల వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దైవనామస్మరణతోనే గ్రహణ సమయంలో దైవనామ జపాన్ని చేస్తూ ఉండడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. మకర రాశి వారు, ధనుసు రాశి వారు, తులారాశి వారు ఎక్కువగా దైవనామస్మరణి, ఏదైనా దైవ జపాన్ని అలాంటివి చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చైతన్యవంతమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా మనలో మనకి మానసిక చైతన్యం ఎక్కువగా పెంపొందే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో నిశ్చలంగా కూర్చోండి, బ్రహ్మాండంగా దేవుని స్మరణ చేయండి, చాలా బాగుంటుంది. అలానే 12 రాశుల వారందరూ కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. బాగా మంచి ఫలం ఇచ్చేవాళ్ళు అనగా సింహ, మేష, వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ మంచిగా ఉంది కదా అని చెప్పి ఊరికే తిరగక్కర్లేదు. ఆ రాశుల వారికి శుభ ఫలితం ఎక్కువగా ఉంటుంది, ఈ రాశుల వారికి అధమ ఫలం ఎక్కువగా ఉంది. కాబట్టి 12 రాశుల వారందరూ కూడా స్నానం ఆచరించి, అంటే పుణ్యకాలంలో స్నానం ఆచరించి, అంటే స్వామి పట్టు అంటారు దాన్ని, గ్రహణం పట్టు కాలంలో, విడుపు కాలంలో 2 సార్లు స్నానం చేసి, పట్టు కాలంలో స్నానం చేసిన తలంటి స్నానం చేసి దైవ సన్నిధిలో కూర్చొని ప్రశాంతంగా, మానసికంగా, దృఢంగా, నిశ్చల భక్తితో స్వామివారిని, అమ్మవారిని మీకున్నటువంటి దైవనామస్మరణ చేస్తున్న వల్ల మంచి ప్రయోజనం కలుగుతోంది. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. తదుపరి 12:45 తర్వాత మోక్ష స్నానాన్ని కూడా ఆచరించండి. అలాగే వీలైతే ఈ సమయంలో, అంటే 10:51 నుంచి 12:45 నిడివి సమయంలో బ్రాహ్మణుని ఇంటికి రమ్మని చెప్పేసి ఆ బ్రాహ్మణుడికి చంద్రబింబము, వెండి రూపులో చంద్రబింబాన్ని, బియ్యము లేదా ధాన్యము, తెల్లటి వస్త్రము, కేతుగ్రస్తం కాబట్టి ఉలవలు దానం చేసుకోవడము, ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి వేసి దాంట్లో బియ్యంలో పెట్టేసి చంద్రబింబాన్ని ఉంచి, ఆ చంద్రబింబాన్ని వెండితో తయారు చేయించి ఉలవలతో కలిపి ఇవన్నీ కూడా బ్రాహ్మణుడికి, నాయన గ్రహణ సమయంలో ఉన్నటువంటి సమస్త గ్రహపీడ పరిహారార్థము విష్ణు స్వరూపుడైనటువంటి బ్రాహ్మణోత్తమ నీకు దానం చేసుకుంటున్నా అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల, మళ్ళీ ఆ బ్రాహ్మణుడు తిరిగి స్నానం చేసి గాయత్రి ఉపాసన చేసుకోవడం వల్ల ఆ బ్రాహ్మణుడికి దానం తీసుకున్న దోషం కూడా కలగదు, మీరు దానం ఇచ్చినటువంటి పుణ్యఫలం కలుగుతుంది. ఆ సమయంలో ఇచ్చినటువంటి దానము అధికీకృతమైనటువంటిది, అనగా 4 రెట్లు ఎక్కువగా ఇచ్చినటువంటి పుణ్యఫలాన్ని పొందవచ్చును. ఆ సమయంలో బ్రాహ్మణుడు దొరకకపోతే మరునాడు పొద్దున్నే లేచి తొందరగా గుడికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఉలవలు, బియ్యము, వెండి బింబము, రాగి గ్లాసులో, రాగి చెంబులో నెయ్యి నింపి, ఆవు నెయ్యి నింపి, తెల్లని వస్త్రాన్ని పెట్టి ఆ బ్రాహ్మణుడికి నిన్న జరిగినటువంటి కేతుగ్రహణ యొక్క దోషం ఏమైనా ఉంటే నాకు పోవాలి అని చెప్పేసి మనసులో స్మరణ చేసుకొని ఆ బ్రాహ్మణుడి చేతులు పెట్టి బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఖచ్చితంగా ఏర్పడుతోంది. అలాగే సైంటిఫిక్ రీజన్ ఎంతో ఉన్నటువంటి దర్భల్ని కూడా తీసుకొచ్చేసి మన ఇంటి పైన, మంచినీళ్ళ పైన మరియు నిల్వ ఉన్నటువంటి పచ్చళ్ళ పైన పెట్టుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. నెగిటివ్గా వచ్చేటువంటి యాంటీ రేస్, అంటే చంద్రుడు ఎప్పుడైతే తగ్గిపోయాడో మిగతా గ్రహాల వల్ల వచ్చేటువంటి యాంటీ రేస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడడానికి చాలా బలమైనది దర్భ. ఆ దర్భ మీద పడినటువంటి ఈ రేస్ అంతా కూడా తిరిగి వెళ్ళిపోతుంది తప్ప భూమికి కానీ మనకు కానీ అంటుకునే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా దర్భల్ని ఉంచుకోవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా గ్రహణ సమయంలో అందరూ కూడా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. బయట తిరగడం కన్నా ఇంట్లో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. రాత్రి పూట కాబట్టి అసలు ఇబ్బంది లేదు. ఎటువంటి వారు కూడా, అన్ని మతస్థులు కూడా గ్రహణాన్ని చూడడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇంట్లోనే ఉండి ఏ మతానికి సంబంధించిన వారందరూ కూడా ఆ మతమైనటువంటి దేవతలకి అర్చన చేసుకోండి, స్మరణ చేసుకోండి, జపాన్ని చేయండి. తద్వారా మంచి చైతన్యాన్ని, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందుతారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మీ కిరణ్ శర్మ. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.